నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క జూమ్లో జాయిన్ అయిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈరోజు ప్రకటన గ్రంథం 21 నుండి 8 వాక్యాల వరకు మనం చూద్దాం. అంతటి నేను క్రొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయిను, సముద్రము ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడైండి వారికి తోడైండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైన ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనము నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి, నేనే ఆల్ఫయు ఒమేగయు, అనగా ఆది అంతమై ఉన్నాను ఉన్నవాడును. దప్పికొని వానికి జీవజలముల బుగ్గలోని జలము నేను ఉచితముగా అనుగ్రహించును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన టాపిక్ 19వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీద అడుగు పెట్టాడు. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 1, 2, 3 వాక్యాలు రాయబడినట్లుగా ఒలీవల కొండ మీద ఆయన కాలిడాడు. 19వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో ఆయన పరిశుద్ధులందరితో కలిసి ఎత్తబడిన సంఘంతో కలిసి భూమి మీదకి రావడాన్ని ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11 నుండి 14 వాక్యాల్లో మనం చూడగలం. రాజులు రాజుగా, ప్రభువులో ప్రభువుగా ఆయన వచ్చినట్లుగా మనం చూడగలం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో హర్మగ్దోన్ యుద్ధం ముగిసింది. ప్రపంచ సైన్యాలన్నీ కూడా ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా పోరాటానికి మెగిద్దో అనే ప్రాంతంలో సమాయత్తమయ్యారు. ప్రపంచ దేశాల సైన్యాలన్నీ కూడా, ఆ రోజున ఇండియా సైన్యం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా పోరాటానికి వెళ్తుంది. వారు వెళ్ళేది ఇశ్రాయేలుని నాశనం చేయడానికి వెళ్తారు, కానీ అక్కడ వారు పోరాడేది దేవుని స్వాస్థ్యంతో పోరాడుతున్నారన్న సంగతిని మర్చారు. వారు దేవునితోనే డైరెక్ట్గా ఫైట్ చేస్తున్నారన్న సంగతి మర్చారు. జకర్యా గ్రంథం 14లో కూడా మరి వారి శవములు కుళ్ళిపోయినని రాసింది. వారి మీద దేవుడు మత్తు కలిగించే ఆత్మను కుమ్మరించాడని కూడా రాసింది. మరి 16వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో కూడా హర్మగ్దోన్ యుద్ధం ముగిసినట్లుగా చూడొచ్చు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో మరి ప్రపంచాన్ని అంతటిని కూడా ఒక అబద్ధ మతం, ఫాల్స్ ప్రాఫిట్, ఒక వ్యక్తి నాయకత్వంలో అన్ని మతాలు కలిసి జీవం కలిగిన దేవునికి వ్యతిరేకంగా సమాయత్తమవుతాయి. ఆ ప్రపంచ మతానికి ఒక నాయకుడు ఉంటాడు. ఆ రోజున ప్రపంచంలో ఉన్న ఈరోజు ఎన్ని మతాలు అయితే ఉన్నాయో, మతములని పిలువబడేవి. క్రిస్టియానిటీ అనేది మతం కాదు, మిగతా ఎన్ని కూడా రిలిజియన్సే. క్రైస్తవ్యం మతం కాదు, క్రైస్తవ్యము జీవపు మార్గం, పరలోకాన్ని చూపించే మార్గం క్రైస్తవ్యం. క్రైస్తవ్యాన్ని ఎవరైనా మతం అనుకుంటే అతడు బుద్ధిహీనుడు. క్రైస్తవం అనేది మతం కాదు, మిగిలినవన్నీ కూడా మతాలు. కారణం ఏంటంటే క్రైస్తవ్యానికి చావు లేదు. క్రైస్తవ్యానికి పునాదైన ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు. మరణాన్ని జయించలేనివాడు దేవుడు కాదు, మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడే దేవుడు. మిగిలిన వాటన్నిటినీ చూస్తే అవి మృతమైన వాటి పునాదుల మీద కట్టబడ్డాయి. ఆ విషయం మీకు అందరికీ బాగా తెలుసు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఈ రోజున ఒక వ్యక్తిని మార్చగలిగేది క్రైస్తవ్యం.
ఒక దుర్మార్గుడిని మార్చగలిగేది క్రైస్తవ్యం, ఒక వ్యక్తిని సన్మార్గుడిగా చేయగలిగేది క్రైస్తవ్యం. ఇది మతం కాదు, ఆ వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది, అతడు సన్మార్గంలో నడిచేటట్లుగా చేస్తుంది. ఈ ప్రపంచ మత నాయకుడు మరి ప్రపంచాన్ని అంతా పరిపాలించే ఒక వ్యక్తి యాంటీ క్రైస్ట్ అని తయారవుతాడు. అతన్నే అంత్యక్రీస్తు అంటారు, క్రీస్తు విరోధి అంటారు. ప్రపంచ దేశాలన్నీ కూడా అతనికి నాయకత్వం అప్పగిస్తాయి. ఒక పక్క ప్రపంచ మతాలన్నీ కలిసి ఐక్య మత సమ్మేళనం ఏర్పడుతుంది, దానికి ఒక లీడరు. ప్రపంచ దేశాలన్నీ కలిసి ఒకరిని తమ నాయకుడిగా ఎన్నుకుంటాయి. వీళ్ళిద్దరి పని ఏంటంటే ఇజ్రాయేల్ దేశానికి వ్యతిరేకంగా పోరాడి ఇజ్రాయేల్ని నాశనం చేయాలనేదే. ప్రపంచంలో ప్రతి ఒక్కడికి తెలుసు, ఇజ్రాయేలు దేవుని స్వాస్థ్యమని, గాడ్స్ ఇన్హెరిటెన్స్ అని వారికి బాగా తెలుసు. కనుక ఏ రోజుకైనా ఎన్ని మతాలు ఈరోజు కొట్టుకుంటున్నా ఫైనల్గా అందరూ వచ్చేది క్రైస్తవం మీదకి అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 17వ అధ్యాయంలో ఫాల్స్ ప్రాఫెట్ కి లోబడి క్రీస్తు విరోధి పనిచేస్తాడు. అంటే రాజులు, రాజ్యాలు, ఆ రాజ్యాల నాయకులు అందరూ కూడా మతానికి లోబడి జీవిస్తారు. అంటే మత నాయకుడు ఏం చెప్తాడో ప్రపంచ పొలిటికల్ లీడర్ కూడా అతని మాట వింటాడు. కానీ ఒక దశలో 17వ అధ్యాయం చివరిలో ప్రపంచ రాజకీయ నాయకుడు, ఒకే ఒక లీడరు అంత్యక్రీస్తు, తన దగ్గర ఉన్న రాజులందరితో కలిసి ప్రపంచ మతాన్ని చిన్నభిన్నం చేస్తాడు. అంటే మత నాయకుడిని చంపటము, నాశనం చేయటము, ప్రపంచ మతాన్ని చిన్నభిన్నం చేస్తాడు. మత నాయకుల మాట వినడం మానేస్తాడు. 18వ అధ్యాయంలో మతమేమో మృతమైపోతుంది, రాజకీయవేత్త అయిన అంత్యక్రీస్తు ప్రపంచాన్ని సంపూర్ణంగా తన చేతుల్లో పెట్టుకుంటాడు. 18వ అధ్యాయం ముగింపులో అతని పతనం కూడా మనం 19వ అధ్యాయంలో చూడగలం. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధులందరితో కూడా వచ్చినప్పుడు ఆ యాంటీ క్రైస్ట్ని, అదేవిధంగా కొన ఊపిరితో కొట్టుకుంటున్న అబద్ధ ప్రవక్తని ఇద్దరిని కూడా అగ్నిగుండంలో వేయటం మనం చూడొచ్చు. లేక్ ఆఫ్ ఫైర్లో వేయటం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం చివరిలో చూడగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో సాతాను, వీళ్ళిద్దరిని నడిపిస్తున్న దుష్టుడు సాతాను, అబద్ధికుడు, నరహంతకుడు లూసిఫర్, దేవుని యొద్ద నుండి పడదోయబడిన వాడు, ఈ అబద్ధ ప్రవక్తకి అంత్యక్రీస్తుకి నాయకుడు. అతన్ని ప్రభు 1000 ఏళ్ళు బంధించాడు, దేవదూతను పంపించి బంధింపజేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1000 ఏళ్ళు యేసుక్రీస్తు ఈ భూమిని పరిపాలిస్తాడు. 1000 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో మనకు బాగా తెలుసు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 10 నుండి చివరి వాక్యాల వరకు మీరు చూస్తే ధవళ సింహాసన తీర్పు జరుగుతుంది. తెల్లని సింహాసనం పైన ప్రభువైన యేసుక్రీస్తు కూర్చొని దుష్టులందరికీ తీర్పు తీరుస్తారు, వారిని అగ్నిగుండానికి పంపిస్తాడు. ఇక తదుపరి ఏం జరుగుతుంది? ఇదే స్వర్గం, ఇదే పరలోకం, ఇదే నిత్యరాజ్యం. ఈ పరలోకాన్ని గురించి ఈ రోజున మనం మెడిటేట్ చేసేదే ఈ ప్రకటన గ్రంథం 21, 22 అధ్యాయాలు మనం చూడవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ పరలోకాన్ని గురించి మనం ఎందుకు ధ్యానించాలి? అవసరం ఏముందండి? బతికినంతకాలం సంతోషంగా బతకొచ్చు కదా. పరలోకాన్ని గురించి ధ్యానించాలంటే కొందరు భయపడే వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఆ భయం అనేది నాలో నుంచి పోయింది, అది ఎప్పుడో పోయింది. పరలోకాన్ని గురించి ధ్యానించేవారు, భయపడేవారు చాలామంది ఉన్నారు. ఎందుకు పరలోకాన్ని గురించి ధ్యానించాలి? మీకు కొన్ని రెఫరెన్సులు చెప్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వాక్యం. ఎవరైనా చదివి సహాయం చేయగలిగితే, నేను తీయక ముందే చూడండి తప్పనిసరిగా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు రాబోతున్నాడు, ఆయన కొరకు మనము కనిపెట్టుకొనుచున్నామని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు. మనం ఎవరమంటే, మనం ఉండబోయే పట్టణం, శాశ్వత కాలం, యుగయుగములు మనం నివసించబోయే పట్టణము పరలోకం. అందుకే పరలోకాన్ని గురించి ధ్యానించవలసిన అవసరం ప్రతి క్రైస్తవుడి మీద ఉంది. యోహాను సువార్త
14వ అధ్యాయము 1, 2, 3 వాక్యాల్లో ప్రభు అంటాడు, నేను వెళ్ళి స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేను వస్తాను, నేనుండు స్థలములో మీరుండులాగున మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ప్రభు ఉండే స్థలం పరలోకం, మనం ఉండబోయే స్థలం పరలోకం. కనుక పరలోకాన్ని గురించి ధ్యానించవలసిన అవసరం మనకుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 20 నుండి ఆ వాక్యాలన్నీ కూడా మీరు చూస్తే, మనము ముగింపులో ఎక్కడికి వస్తామంటే, జీవము గల దేవుని సంఘము ఎక్కడుంటుందంటే, జీవము గల దేవుడు ఎక్కడుంటాడో అక్కడే జ్యేష్ఠుల సంఘం. జ్యేష్ఠులు ఎవరంటే, యేసు రక్తంతో విమోచించబడి ఎత్తబడిన వారు జ్యేష్ఠులు. యేసు రక్తంతో విమోచించబడి మరణించిన, సజీవంగా ఉన్న, ప్రభు రాకడలో ఎత్తబడిన వారు నీ జ్యేష్ఠుల సంఘము అంటారు. ఈ జ్యేష్ఠుల సంఘం ఎక్కడికి వస్తుందంటే ఫైనల్గా సియోను కొండకు వస్తుంది. ఆ సియోను కొండ ఏమిటంటే పరలోకానికి సాదృశ్యం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకాన్ని గురించి ధ్యానించాల్సిన అవసరం మనకుంది. హెబ్రీ 13:14 అంటాడు భక్తుడు రాస్తూ, నిలువరమైన పట్టణం మనకు భూమి మీద లేదు, మనము పరము నుండి దిగివచ్చే ఒక పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాం. పరము నుంచి దిగివచ్చే ఆ పట్టణమే నూతన యెరూషలేం పట్టణం. అదే పరలోకానికి సాదృశ్యం. 1 పేతురు 2వ అధ్యాయము 11వ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, మనము యాత్రికులము, పరదేశులము. ఈ లోకం మనకి శాశ్వతం కాదు. ఇక్కడున్న ఆధార్ కార్డు మనం వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. కానీ మనకు పర్మనెంట్ ఆధార్ కార్డు, మన పౌరస్థితి పరలోకమందున్నది. అదే హెవెన్, అదే స్వర్గం. దాని గురించి ధ్యానించవలసిన అవసరం ఎంతైనా ఉంది. 1 పేతురు 1వ అధ్యాయం 3-4 వాక్యాల్లో పేతురు భక్తుడు రాస్తాడు, వాడబారని స్వాస్థ్యము మన కొరకు సిద్ధముగా ఉంది. అక్కడ వాడిపోదు. ఆ స్వాస్థ్యం వాడిపోదు, మాడిపోదు, రాలిపోదు. ఆ స్వాస్థ్యం ఏమిటంటే పరలోకం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే పరలోకాన్ని గురించి మనం తప్పనిసరిగా ధ్యానించాలి. రెండవ విషయం, పరలోకాన్ని గురించి ధ్యానిస్తే మనకు లాభం ఏమిటి? నెంబర్ 2, పరలోకాన్ని గురించిన ధ్యానము మనకు ఆదరణ కలిగిస్తుంది. ఎందుకో తెలుసండి, నాకంటే ముందుగా వెళ్ళిన నా భార్య పరలోకంలో ఉంది. మీ బంధువులు ఎవరైనా ఇప్పటికే ఒకవేళ ప్రభువులో నిద్రించుంటే వారు ఇప్పుడు ఎక్కడున్నారంటే పరలోకంలో ఉన్నారు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 18 వాక్యాలు చూస్తే, మనము వారిని కలుసుకోబోతున్నామనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మనము వారు ఏకం కాబోతున్నాం ఒక రోజున. మనం పోగొట్టుకున్న వారందరినీ, క్రీస్తులో పోగొట్టుకున్న వారందరినీ పరలోకంలో చూడగలుగుతున్నాం. ఇట్ గివ్స్ అస్ కంఫర్ట్. మనకి ఇది ఆదరణ కలిగిస్తుంది. అదే క్రీస్తు రక్తంతో కడగబడిన వారికి ఈ ఆదరణ లేదు. వాళ్ళు ఆదరించబడలేరు. కారణం ఏంటంటే క్రీస్తు రక్తంలో కడగబడని, రక్షింపబడని వారు నిత్య నరకాగ్నిలో ఉన్నారన్న సంగతి వాస్తవం. ప్రియమైన దేవుని బిడ్డలరా, నా బంధువులు నాకంటే ముందుగా ఎంతో మంది వెళ్ళిపోయారు. వారు పరలోకంలో ఉన్నారని నేను చెప్పలేను. కారణం, వారిని నేను కలుసుకుంటానని నేను అనుకోను, కలుసుకోవాలని కోరుకోను. కానీ నా భార్య క్రీస్తులో నిద్రించింది కనుక ఆమెను కలుసుకుంటాను నేను ఒక రోజున. పరలోకాన్ని గురించిన ధ్యానం మనకు ఆదరణ కలిగిస్తుంది. నెంబర్ 2, పరలోకాన్ని గురించిన ధ్యానం మనల్ని ప్రోత్సాహపరుస్తుంది. ఇట్ మోటివేట్స్ అస్. ఎలాగా అంటే, క్రీస్తునందు ఉన్నవారు ఒక రోజున ఈ యొక్క దీన శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది. సూర్యుని కంటే గొప్ప వెలుగుతో క్రీస్తునందు ఉన్నవారు వెలగబోతున్నారు. ఇక మరణం అనేది మింగివేయబడుతుంది. ఇక మరణం ఉండదు. క్రీస్తునందు మృతి చెంది పరలోకానికి వెళ్ళిన వారికి మరణం ఉండదు. 1 కొరింథీ 15వ అధ్యాయం అంతా కూడా ఈ మాటలే రాయబడి ఉన్నాయి.
కాబట్టి పరలోక ధ్యానం మనల్ని ఉత్సాహపరుస్తుంది, ప్రోత్సాహపరుస్తుంది, మనల్ని ఒక రకంగా దేవుని రాజ్యానికి సిద్ధపోయేటట్లుగా మోటివేట్ చేస్తుంది. 1 యోహాను 3వ అధ్యాయం 1 నుండి 3 వాక్యాలు చూస్తే మనమట ప్రభు వచ్చినప్పుడు, పరలోకంలో మనం ప్రభువుని చూసినప్పుడు మనం ఎలా ఉంటామంటే ప్రభువులాగా ఉండబోతున్నామంట. మనం ఎలా మార్చబడబోతున్నామంటే ఏ పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు ఎలా ఉంటాడో అలా ఉండబోతున్నామంట. మీరు ఎలా ఉండబోతున్నారని, మేము ఎలా ఉండబోతున్నాం పరలోకంలోని యోహానుని ఒక భక్తుడు అడిగితే యేసులాగా ఉండబోతున్నాం అని చెప్పాడట. కాబట్టి మనం యేసులాగా మారబోతున్నాం. ఇట్ గివ్స్ అస్ హోప్. ఒక గొప్ప నిరీక్షణ మనకు కలగజేస్తుంది. కనుక పరలోకాన్ని గురించిన ధ్యానించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మూడవది 21వ అధ్యాయంలోకి మనం వస్తే, క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని యోహాను భక్తుడు చూశానంటున్నాడు. దర్శనంలో చూస్తున్నాడు. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయింది, సముద్రం ఇక లేదు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం మీరు నోటు చేసుకుంటే 22వ వాక్యంలో కానీ, 65వ అధ్యాయం 17వ వాక్యం, 2 పీటర్ 3rd చాప్టర్ 10వ వాక్యం నుండి 13వ వాక్యం వరకు రాయబడిన 66:2 యెషయా, 65:17 2 పీటర్ 3rd చాప్టర్ 10-13 ఈ వర్సెస్ అన్నిటిలో కూడా పాత ఆకాశము పాత భూమి పాస్డ్ అవే, కంప్లీట్గా నాశనం అయిపోవటాన్ని మనం చూడవచ్చు. క్రొత్త భూమి క్రొత్త ఆకాశం యోహాను భక్తుడు నేను చూశానంటున్నాడు. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయినాయి అంటున్నాడు. దేవుడు సృష్టికర్త. మొదటి భూమిని మొదటి ఆకాశాన్ని కూడా దేవుడు సమస్తాన్ని శూన్యములో సృష్టి చేయగలిగిన వాడు. ఆయన శూన్యములో సృష్టి చేశాడు. మొదటి ఆకాశం మొదటి భూమి నశించిపోతే కొత్త ఆకాశం కొత్త భూమి ఎక్కడి నుంచి వస్తుందని అనుమానపడాల్సిన అవసరం లేదు. దేవుడు పాత భూమిని పాత ఆకాశాన్ని నలిఫై చేయగలిగిన వాడు. ఒక వేపర్ లాగా, పొగమంచులాగా అలా వెళ్ళిపోయేటట్టు చేయగలడు ఆయన. క్రొత్త భూమిని కొత్త ఆకాశాన్ని సృష్టించగలడు ఆయన. నేను నమ్ముతున్నాను. కొందరు అంటారు నోవాహు దినాల్లో జలప్రళయం ద్వారా భూమి శుభ్రపరచబడింది కదా, అలాగే అగ్ని ద్వారా భూమి దహించబడుతుంది, కానీ ఇదే భూమి ఉంటుంది అంటారు కొంతమంది భక్తులు. కానీ ఇదే భూమి ఉండదు. క్రొత్త భూమి క్రొత్త ఆకాశం అనే దేన్ని దేవుడు సృష్టిస్తాడు. ఆ క్రొత్త భూమి కొత్త ఆకాశంలో నీతి నివసిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ క్రొత్త భూమి మీదకే హెవెన్ దిగొస్తుంది, నూతన యెరూషలేము పట్టణం దిగొస్తుంది. అంటే నూతన సృష్టిలో ఆకాశము భూమి ఏకమైపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన సృష్టిలో సముద్రం అనేది ఉండదు. సూర్యుడు చంద్రులు అనేవారు అక్కర్లేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని దేవుడు నాశనం చేస్తానని చెప్పాడు అని ఒకసారి మనం ఆలోచించినట్లయితే, ఇప్పుడున్న పాత భూమిని పాత ఆకాశాన్ని ఎందుకు నాశనం చేస్తాడని బైబిల్ సెలవిస్తుందని అంటే, ఇప్పుడున్న భూమి సాతాను యొక్క కబంధ హస్తాల్లో చిక్కొనుంది. ఇప్పుడున్న ఈ భూమిని పరిపాలించేవాడు యుగ సంబంధమైన దేవత సాతాను. వాడి క్రియలు ఈ భూమి మీద వాడు వికట్టహాసం చేస్తున్నాడు, విచ్చలవిడి కార్యాలు చేస్తున్నాడు. పాపం అనేది ఈ భూమి మీద విస్తరించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుల్ని పాపం నుంచి రక్షించడం కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడిగా ఈ భూమి మీదకి వస్తే, మనిషి కుమారుడికి తలదాచుకున్నట్టుకు చోటు లేని పరిస్థితిని ఈ భూమి కల్పించింది. లూకాసు వార్త 9:58లో నక్కలకు బొరియలున్నాయి, మనిషి కుమారుడికి తలదాచుకున్నట్టుకు చోటు లేదు ఈ భూమి మీద. దేవుడు సృష్టించిన భూమి మీద దేవునికి చోటు లేకుండా పోయిందండి. అందుకే కదా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక పశువుల సాలలో జన్మించాల్సి వచ్చింది. ఒక ఇంట్లో ఖాళీ దొరకని ఇరుకు ప్రదేశంలో జన్మించాడండి ఆయన. ఒక దశలో ఆయన పరుండబెట్టబడ్డాడు ఆ
గొడ్లు మేసే, పశువులు మేసే మేత తొట్టిలో పెట్టబడ్డాడు. అంతేకాకుండా తాను సృష్టించిన భూమి మీద దేవాది దేవుడి యొక్క రక్తం చిందించబడింది. ఎఫెసీలు రాసిన పత్రిక 1:7 ఆయన రక్తము చిందించుట ద్వారా మనం విమోచించబడ్డాము. యేసుక్రీస్తు రక్తం ఈ భూమి మీద చిందించబడింది. గొల్గతాలో ఆఖరి రక్త బొట్టు వరకు ప్రభువైన యేసుక్రీస్తు చిందించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తాను సృష్టించిన భూమి మీద తనకే చోటు లేకుండా పోయింది. తాను సృష్టించిన భూమి మీద తన రక్తం చిందించబడింది. కనుక ఈ పాపవంకిలమైన ఈ లోకం, ఎఫెసీలు రాసిన పత్రిక 6 ప్రకారం సాతాను ఈ భూమిని అంతటిని కూడా స్పాయిల్ చేస్తున్నాడు. ఆకాశంలో కూడా, మధ్యాకాశంలో కూడా వాడు నివాసం ఏర్పరచుకొని పైకి కిందికి తిరుగుతూ ఉన్నాడు. అందుకని ఖచ్చితంగా పాపపంకిలమైన ఈ యొక్క సృష్టి నాశనం కావాలని సృష్టి మొరపెడుతుందట. రోమీయులకు రాసిన పత్రిక 8:14 రాయబడింది. రోమా 8:14 క్రియేషన్ ఆల్సో గ్రోనింగ్ ఫర్ ఇట్స్ డిస్ట్రక్షన్. సృష్టి కూడా తన నాశనం కొరకు మూలుగుతుందట. కారణం, సృష్టి కూడా పాపాన్ని భరించలేక మూలుగుతుందట. ఈ భూమి ఒక పక్క మూలుగుతుంది, ఈ పాపం ఏంటి భూమి మీద అని. ఆకాశం మూలుగుతుంది, కారణం ఈ సాతానుగాడు ఆకాశంలో విజృంభిస్తున్నాడు ఏంటని. దేవుడు సృష్టించిన భూమికి కృతజ్ఞత ఉంది దేవుని మీద. దేవుడు సృష్టించిన ఆకాశానికి కృతజ్ఞత ఉంది దేవుని మీద. కానీ దేవుడు సృష్టించిన మనుషునికి దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. దేవుడు నన్ను చేశాడే అనే కృతజ్ఞత భావం కూడా లేదు. ఈరోజు దేవుడు కాని దానిని మానవుడు పూజిస్తూ దేవుడిగా మొక్కుతున్న పరిస్థితిని మనం చూడొచ్చు. సృష్టికర్త ఎవరో గుర్తించలేని పరిస్థితిలో మానవుడి యొక్క మనోనేత్రాలు గుడ్డితనం కలిగింది. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పూజార్హుడు. దేవుడిలో ఎక్కడ కూడా పాపం అనే మచ్చ ఉండదు. ఈ రోజున పాపం అనే మచ్చ లేనివాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు తప్ప మరి ఎవరి చరిత్రలు చూసినా పాపం అలాగే రకరకాల పాపపు డాగులు కనపడతాయి. యేసు చరిత్రలో ఎక్కడా పాపం అనేది కనపడదు. అందుకే పాపిని విమోచించగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. లూకా సువార్త 21:33 మత్తయి సువార్త 24:31 కూడా ఈ యొక్క భూమి ఆకాశాలన్నీ కూడా నాశనమైపోతాయి అని అక్కడ రాయబడలేదు. కానీ దేవుని యొక్క వాక్యము పొరపాటును కూడా పలకబడిన వాక్యము నెరవేర్చబడి తీరుతుంది. దేవుడు సెలవిచ్చాడు, లయమైపోతాయి అన్నాడు. పాత ఆకాశము పాత భూమి లయమైపోతాయి. కొత్త భూమి కొత్త ఆకాశాన్ని దేవుడు సృష్టించబోతున్నాడు. అక్కడ పరిశుద్ధులు నివసించబోతున్నారు. అక్కడ నీతి నివసిస్తుంది. నీతిమంతుల చోట నివసించబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, మరి నూతన యెరూషలేం పట్టణం యెషయా గ్రంథం 61:10 మనం చూసినప్పుడు, లేదా ప్రకటన గ్రంథం 21 కూడా మనం చూసినట్లయితే, 21 కూడా మనం చూసినట్లయితే 9 అంతటా ఆ కడపటి 7 తెగుళ్ళతో నిండిన 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడొచ్చి, ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపేదనని నాతో చెప్పి, ఆత్మవశుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి, యెరూషలేమని పరిశుద్ధ పట్టణం దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. పరలోకమందున్న దేవుని పట్టణం, ప్రభు మన కొరకు సిద్ధపరిచిన పట్టణం పరలోకం నుండి భూమి మీదకి దిగి వస్తుంది. అందుకే కొత్త సృష్టిలో క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అంటే పరలోకము భూమి కలిసిపోతాయి, ఏకమైపోతాయి. పరలోక పట్టణం భూమి మీదకి దిగొస్తుంది. ఆ పరలోక పట్టణంలో ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించిన వారు నివసించబోతున్నారు. అదే పరలోకం. ఆ పరలోకం యొక్క క్యాపిటల్ సిటీ ఏంటంటే న్యూ జెరూసలేం. నూతన యెరూషలేం పట్టణం అనేది పరలోకానికి రాజధాని. ఆ రాజధాని పట్టణంలో మనం జీవించబోతున్నాం.
ఆ పట్టణం ఎంత పెద్దదో నేను మీకు తప్పనిసరిగా వివరిస్తాను, తరువాత వివరిస్తాను. యెషయా గ్రంథం 61:10లో కూడా నూతన యెరూషలేము పట్టణం దిగివచ్చుట ప్రవక్త ముందుగానే ప్రవచించినట్లుగా మనం చూడొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క నూతన యెరూషలేము పట్టణం అనండి, పరలోకం అనండి, లేదా క్రొత్త సృష్టి అనండి, ఇందులో ఉన్న పరిస్థితులు ఏమిటో ఒకసారి కనుక మనం చూస్తే 21వ అధ్యాయంలోనే మీరు 1 నుండి 8 వాక్యాల చదవబడిన వాక్యాల్లో మనం చూడొచ్చు. అక్కడ సూర్యుడు ఉండడు, అక్కడ చంద్రుడు ఉండడు, దేవుడే అక్కడ వెలుగై ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి సూర్య చంద్రులు దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క వెలుగు 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 5వ వాక్యంలో మీరు చూస్తే, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తుంది తప్ప సూర్యుని వెలుగు, చంద్రుని వెలుగు అక్కడ ఉండదు. సూర్య చంద్రులు ఉండరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకంలో నైట్ అనేది ఉండదు. నో నైట్. 24 అవర్స్ డేనే ఉంటుంది. అక్కడ నిద్రపోవాల్సిన అవసరం లేదు. మనకి ఇప్పుడు 8 గంటలు నిద్రపోవాలో ప్రతి మనిషిని ఎందుకు చెప్తారంటే, మనం ఆహారం తింటూ ఉంటాము, ఆహారం అరగాలి, మరలా శక్తి తెచ్చుకొని పొద్దున్నే లేవాలి. కాబట్టి రిజర్వేషన్ పర్పస్తో, అంటే పునరుత్తేజం పొందడం కోసం మనుష్యుడికి నిద్ర కావాలి. పరలోకంలో నిద్రపోవాల్సిన అవసరం లేదు. పరలోకంలో ఆహారం కూడా తింటాం. ఎలా తింటామో తెలుసా? సరదా కోసమే ఆహారం తింటాం, కానీ అక్కడ ఆకలి కాదు. ఆకలి కాదు. పరలోకంలో 12 నెలలు ప్రతిరోజు కాసే పండ్లు విపరీతంగా దొరుకుతాయి. 22వ అధ్యాయంలో రాసిందన్నమాట. ఆ పండ్లని మనం ఆహారంగా ఆకలై భుజించం. కారణం ఏంటంటే అక్కడ ఆకలి దప్పులు అనేవి ఉండవు. మరి ఎందుకు పండ్లు ఉన్నాయి అక్కడంటే, సరదాగా ఏదో మనం స్నాక్స్ తిన్నట్లుగా తినడానికి ఉపయోగపడతాయి తప్ప అవి ఆహారం ఏమి కాదు. మనకి ఆకలే ఉండదు. కాబట్టి ఆకలి మనం ఇక్కడ తిన్నట్లుగా ఆహారం అక్కడ ఉండదు, తినము గనక నిద్రపోవలసిన అవసరం కూడా మనకి లేదు. కాబట్టి పరలోకంలో నో నైట్. దేవుడి యొక్క వెలుగు మనకు వెలుగుగా ఉంటుంది. గాడ్ అండ్ ల్యాంప్ ఈజ్ అవర్ లైట్. మూడవది, పరలోకంలో సముద్రం అనేది ఉండదు. ఇప్పుడు భూమి మీద 74% వాటర్ ఉంది. ఒక 23% అంత మాత్రమే భూభాగం ఉంది. 74% అంతా వాటర్ ఇప్పుడు భూమి మీద, సముద్రాలు, నదులు అన్నీ కలిపితే. కానీ ఈ నీళ్ళేవి పరలోకంలో కనపడవు. ఒకే ఒక నది కనబడుతుంది. దేవుని సింహాసనం నుంచి ప్రవహించే నది అది. అది జీవజల నది. అది పట్టణపు వీధి మధ్య గుండా ప్రవహిస్తుంది. ఇంకొక మాట చెప్పాలంటే అక్కడ ఆకలి ఉండదు, దాహం ఉండదు. 21వ అధ్యాయంలో మీరు 1, 2, 3 వాక్యాల్లో చూస్తే అక్కడ దాహం ఉండదు, ఆకలి ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ సముద్రం అనేది అస్సలు ఉండదు. నూతన సృష్టిలో సముద్రం ఉండదు. ఎందుకు ఉండదు అని భక్తులు అభిప్రాయపడతారంటే, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం ప్రకారంగా అంత్యక్రీస్తు అనేవాడు సముద్రములో నుండి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. సముద్రం అంటే సీ అనేది దుష్టత్వానికి సాదృశ్యంగా బైబిల్ సెలవిస్తుంది. సముద్రం అనేది దుష్ట జనానికి సాదృశ్యంగా బైబిల్ సెలవిస్తుంది. అదేవిధంగా ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో కూడా 17వ అధ్యాయం కూడా సముద్రం అనేది పీపుల్స్ని సింబలైజ్ చేస్తుంది. దుష్ట జనాంగాన్ని సూచికగా ఉంది. 13వ అధ్యాయంలో కూడా చెడు జనాంగానికి సూచనగా సముద్రం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెడుతనం అనేది పరలోకంలో ఉండదు కనుక సముద్రము, చెడుతనానికి సాదృశ్యంగా ఉన్న సముద్రం అనేది అక్కడ ఉండే అవకాశమే లేదు అని బైబిల్ పండితులకు అభిప్రాయం. అక్కడున్న వెదర్ కండిషన్స్ కనుక మనం చూసినట్లయితే అక్కడ కాలుష్యం అనేది ఉండదు. ఎవరు ఏ ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. అక్కడున్న శరీరాలన్నీ కూడా మహిమ శరీరాలు, గ్లోరియస్ బాడీస్ లైక్ జీసస్. యేసుక్రీస్తు పునరుద్ధరణ అయిన తర్వాత ఏ శరీరంతో ఉన్నారో ఆ శరీరంతోనే మనందరం కూడా అక్కడ ఉండబోతున్నాం. ఈ మహిమ శరీరానికి ఎలాంటి ట్యాబ్లెట్స్ అవసరం లేదు. మహిమ శరీరానికి ఆకలి దప్పులు ఏమి ఉండవు. యేసు ప్రభు యోహాను సువార్త చివరి అధ్యాయంలో
పిల్లలారా మీ దగ్గర ఆహారం ఏమైనా ఉందని అడిగాడంటే యేసుప్రభుకి ఆకలి అడగల. తనను వారు గుర్తించాలనే ఆలోచనతోనే ఆయన అడిగాడు. అయినా వాళ్ళు గుర్తుపట్ల. వారు ఒడ్డుకొచ్చేటప్పటికి ఏసే కొన్ని చేపలను అక్కడ కాలుస్తున్నట్టుగా మనం చూడగలం. ఆయనకు ఆకలి కాదు. ఆయన కూడా తిన్నాడు, కానీ ఆకలితో కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గ్లోరియస్ బాడీస్కి ఆకలి దప్పులు ఉండవు. మరొకటి ఐదవది, నో సిక్నెస్. అక్కడ రోగం ఉండదు. నో డెత్, మరణం ఉండదు. ఇవన్నీ కూడా మనం చదవబడిన వాక్యాల్లో ఉన్నాయి. 21 అధ్యాయం 1-8 వాక్యాలు రాయబడ్డాయి. నో సిక్నెస్, నో డెత్, నో టీయర్స్. అక్కడ కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా కన్నీరు కార్చారు అంటే అక్కడ రాయబడింది 21 అధ్యాయంలో మీరు చూస్తే 4వ వాక్యంలో, వారి దేవుడై ఉండి వారికి తోడైండును, ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఇది బాష్ప బిందువు అంటే ఆనంద బాష్పాలు. ప్రభువైన యేసుక్రీస్తుని గురించి వింటమే కానీ ఆయన చూసింది మనం లేము కదా. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుని చూస్తామో, ఆ పరలోకపు మాధుర్యాన్ని అనుభవిస్తామో, ఆ ఇటర్నల్ ఇన్హెరిటెన్స్ని పొందుతామో, ఆనందంతో బాష్ప బిందువులు వస్తాయి. ఆ బాష్ప బిందువులను కూడా ప్రభు తుడిచేస్తాడట. అంతేగాని మనం వేదనతో కడుపు నొప్పి వచ్చో కాలు నొప్పి వచ్చో ఏడ్చే అవసరం అక్కడ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణము మింగివేయబడుతుంది. ఇక మానవుడికి మరణం అనేది అక్కడ లేదు. అసలు మానవునికి మరణం రావడానికి కారణం ఏంటి? పాపం. రోమా 5:12 ప్రకారం ఒక్క మనిషిని పాపం ద్వారా మరణము ఈ లోకంలోకి వచ్చింది. కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మానవుడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. శరీర రీతిగా మరణిస్తున్నాడు, కానీ అతడు యుగయుగములు దేవునితో జీవించే అవకాశాన్ని యేసుక్రీస్తు కల్పించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరలా మానవుడు కుక్కగా కానీ నక్కగా కానీ పుట్టే అవకాశమే లేదు. ఒకే ఒక జన్మ. మానవ జన్మ ఉత్కృష్టమైనదనే మాట నిజం. చాలా ప్రశస్తమైందని పండితులు చెప్పేవాళ్ళు చిన్నప్పుడు నాకు. నిజమే. ఈ మానవ జన్మలో పాపిని విడిపించగలిగిన ప్రభువైన యేసుక్రీస్తుని హత్తుకోగలిగితే తప్పనిసరిగా నిత్యరాజ్యంలో ప్రవేశించగలుగుతాం. పాపి మరలా కుక్కగా నక్కగా పుట్టి పుణ్యం చేసుకోవాల్సిన అవసరంలా. ఏనుగు పుట్టి ఎక్కడో పూజలు చేసిందని చెప్తారు కదా, అది అవసరంలా. ఇక పాపి అయిన మానవుడు వెళ్ళే స్థలం నిత్య నరకాగ్ని, యమలోకం, అగ్ని ఆరని పురుగు చావని స్థలం. 2 మార్గాలు, ఒకటి నిత్యరాజ్యం, ఒకటి నిత్య నరకం. మానవ జీవితంలోనే నిర్ణయించబడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలరా, కనుక మరొక జన్మ ఉంది అనే ఆలోచన చాలా పొరపాటు. ఏ గ్రంథాలు కూడా మరొక జన్మను గురించిన సాదృశ్యాలు ఏమీ లేవు. అవి పుక్కిట పురాణాలు తప్ప మరొకటి కాదు. ప్రియమైన దేవుని బిడ్డలరా, సెకండ్ డెత్. ఒక మనుషుడు 2 సార్లు కనుక జన్మించగలిగితే, ఒకటి తల్లి గర్భంలోంచి పుడతాడు, రెండవది యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి తిరిగి జన్మించగలిగితే, ఆత్మ పరిశుద్ధపరచబడితే అతడు ఒక్క మరణమే పొందుతాడు. శరీరం మాత్రమే మరణిస్తుంది. అతనికి రెండవ మరణం ఉండదు. అతడు యుగయుగములు దేవునితో సంతోషంగా జీవిస్తాడు. ఒక వ్యక్తి ఒక్కసారే జన్మిస్తే, తల్లి గర్భంలో మాత్రమే జన్మించి అతడు రక్షణ పొందకుండా ప్రభువులో మరలా తిరిగి ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది జన్మించకపోతే అతడు ఖచ్చితంగా 2 మరణాలు చూడాల్సి వస్తుంది. ఒకటి శరీర మరణం, రెండవది ఆత్మ మరణం. ఆ ధనవంతుడు పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్లు, ధనవంతుడు అగ్ని ఆరని పురుగు చావన స్థలంలో దాహం దాహం అని కేకలు వేశాడు. అతనికి 2వ మరణం అది. మొదటి మరణం శరీరరీతిగా మరణించాడు. రెండవసారి నరకంలో కాలుతూ మరణిస్తున్నాడు. అతని అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎల్లకాలం అతని వేదన అనుభవిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మనము పుట్టిన ప్రతి మానవుడు 2 సార్లు జన్మించాలి. ఒకటి తల్లి గర్భంలో, రెండవది ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా తిరిగి జన్మించటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ పరిశుద్ధపరచబడటం, యేసుక్రీస్తు రక్తంతో ఆత్మ కడగబట్టం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక అక్కడ వేదన ఉండదు, బాధలు ఉండవు. అక్కడ బ్యాడ్ మెమరీస్ ఏముండవు. మనం గత కాలంలో చేసినవేవి జ్ఞాపకం రావు. మనల్ని వాళ్ళు కొట్టారు, వీళ్ళు కొట్టారు అనే ఆలోచనలు ఏముండవు అక్కడ. అది గ్లోరియస్ బాడీ.
అన్నిటినీ దేవుడు అలాగా తీసివేస్తాడు. గాడ్ రిమూవ్స్ ఆల్, అన్నిటి నుంచి విడిపిస్తాడు మనల్ని. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ రాయబడిన మాట, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై ఉందురు. 3వ వాక్యంలో దేవుని నివాసం మనుషులతో కూడా ఉంటుంది. దేవుడు వారితో కాపురం ఉంటాడు, వారాయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడేయండి, వారికి తోడేయండును. కొత్త సృష్టిలో, పరలోకంలో దేవుడు మన మధ్యలో నివాసం చేస్తాడు, మనకు తోడుగా ఉంటాడు. ఇమ్మానియేల్ అనేది అప్పుడు మనకి నిజంగా కరెక్ట్గా ఇమ్మానియేల్ అనే పదం అప్పుడు మనకు వర్తిస్తుంది. ఇప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడని నమ్ముతున్నాం, కానీ డైరెక్ట్గా దేవుడితోనే మనం ఉండబోతున్నాం. ఆయనతోనే కాపురం చేయబోతున్నాం. ఆయన బిడ్డలుగా మనం ఉండబోతున్నాం. ప్రతిరోజు ఆయన ముఖ దర్శనాన్ని చేయబోతున్నాం. ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 5-6 వాక్యాల ప్రకారంగా. దేవుడికండి మనుషులతో ఉండటం చాలా ఇష్టం. సజీవుడైన దేవుడికి మనుషులతో ఉండటం చాలా ఇష్టం. నిర్గమకాండం 25 అధ్యాయం 6లో కూడా మోషేకి చెప్తాడు, మోషే నేను మీ మధ్యలో ఉండునట్లుగా నాకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని చెప్తాడు. యోహాను సువార్త 1 అధ్యాయం 14 వాక్యంలో శరీరధారిగా దేవుడు మన మధ్యకి తెంచి మన మధ్యలో సంచరించాడు 33.5 సంవత్సరాలు. శరీరధారిగా మానవుల మధ్యలో సంచరించాడు ఆయన. ఆయన శరీరధారిగా మన మధ్య సంచరించాడు. ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య సంచరించాడు. దేవునికి మానవుల మధ్య నివసించాలంటే ఇష్టం. కానీ మానవుడు మొదటిసారి పాపం చేశాడు. ఏదైనా తోటలో దేవుడితో సంచరించాల్సిన మానవుడు పాపం చేసి దేవుడికి దూరం అయిపోయాడు. పాపి అయిన మానవుని రక్షించడానికి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తుని చంపేసి మరొకసారి మానవుడు దేవుడికి దూరం అయిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక అవకాశం లేదు. దేవుడితో మనము యుగయుగములు శాశ్వత కాలం నివసించబోయేదే హెవెన్, పరలోకం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు మన మధ్యలో నివాసం చేస్తాడు. పరలోకంలో మరి వయసు ఎంత ఉంటుందండి? 80 ఏళ్ల వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళి పరలోకంలో ఉన్నారనుకోండి, ముసలి వాళ్ళుగా వంగిపోయి ఉంటారా? గుండె జబ్బు ఉన్నోడు గుండె జబ్బుతోనే ఉంటాడా? కాళ్ళు బాగలేని వాళ్ళు కాళ్ళు బాగలేకుండా కుంటుతూనే ఉంటారా పరలోకంలో కూడా? తల హ్యామరేజ్, బ్రెయిన్ హ్యామరేజ్ ఉన్నాడు బ్రెయిన్ హ్యామరేజ్తోనే పరలోకంలో ఉంటాడా? లేదండి. పరలోకంలో అందరూ గ్లోరియస్ బాడీస్తో ఉంటారు. వ్యాధి బాధ ఏమి ఉండదు ఆ శరీరానికి. మరి ఏజ్ ఎంత ఉండొచ్చండి పరలోకంలో? 90 ఏళ్ళు 90 ఏళ్ళ ముసలి తాతలాగా కర్ర పట్టుకొని మహిమ శరీరంతో తిరుగుతాడా పరలోకంలో? కాదు. బైబిల్ పండితులకి అభిప్రాయం, పరలోకంలో ఏ వయసు ఉన్నవాడి ఏజ్ అయినా కూడా ఇంచుమించుగా యావరేజ్ 30 అని చెప్తారు బైబిల్ పండితులు. ఈ జూమ్లో ఉన్న మనలో కొందరు 60, 70, 80 ఉండొచ్చు. పరలోకానికి వెళ్తే మీ వయసు 30. ఈరోజు 30 ఏజ్ ఉన్నవాళ్ళు ఈ జూమ్లో ఎవరైనా ఉంటే మీ ఏజ్కి నేను కూడా పరలోకానికి వెళ్తే మీ ఏజ్లో నేను ఉండబోతాను. అప్పుడు అందరి దేహాలు 30 ఇయర్స్ ఏజ్లో ఒక మహిమ శరీరం ఎలా ఉంటుందో అలాగా ఉండబోతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోకంలో వృద్ధాప్యము, పరలోకంలో రోజు రోజుకి బాడీ డికే కావడం ఉండదు. ఈ యొక్క ఫ్లెషే నాశనం అయిపోతుంది. మహిమ శరీరానికి నాశనం అనేది ఉండదు. మహిమ శరీరంలో ఆత్మ ఉంటుంది. ఆత్మ మాట్లాడగలుగుతారు. బాడీ క్లియర్గా పాల్ మాథ్యూ బాడీ అలాగే కనపడుతుంది అక్కడ. నా వైఫ్ బాడీ కూడా అలాగే ఉంటుంది అక్కడ. మహిమ శరీరం ధరించుకున్నప్పుడు ఆమె ఇప్పుడు మహిమ శరీరం ధరించుకోవాలి, ఆమె ఆత్మగానే ఉంది అక్కడ. ఇప్పుడు ప్రభు మేఘాల మీదకి వచ్చినప్పుడు మహిమ శరీరాన్ని ధరించుకుంటుంది నా భార్య, నాకంటే ముందుగా వెళ్ళిన భక్తులు. అప్పుడు మీరు ఏ సేవకుడి దగ్గర అయితే ఆరాధిస్తున్నారో ఆ సేవకుడు మనం చూడగలుగుతాం అక్కడ. ఈసన్న గారు నేను పరలోకం వెళ్తే ఆయనకు గుర్తుపట్టగలుగుతాను, ఆయన మహిమ శరీరాన్ని గుర్తుపట్టగలుగుతాను. ఇప్పుడు కాదు, ప్రభు వచ్చినప్పుడు మేఘాల మీదకి వచ్చినప్పుడే మహిమ శరీరం ధరించుకుంటాం మనం. ఈ లోపల ఆత్మలుగా మనం ఉంటాము. అక్కడ ఆత్మలుగా ఉన్నప్పుడు గుర్తుపట్టే అవకాశం ఉండకపోవచ్చు. ప్రభు అయిన యేసుక్రీస్తు మేఘాల మీదకి వచ్చి సమాధిలో ఉన్న వారిని తీసుకొని వెళ్ళినప్పుడు, బ్రతికున్న వాళ్ళని మహిమ శరీరం ధరింపజేసి తీసుకెళ్ళినప్పుడు మహిమ శరీరాలతో ఉంటాం కాబట్టి అందరం కూడా ఒకరినొకరు గుర్తుపట్టుకోగలుగుతాం. అయితే మనకు ప్రభు ఉదాహరణ చెప్పాడు. ధనవంతుడు నరకంలో కాలుతూ కూడా అబ్రహాము రొమ్మునున్న లాజర్ను గుర్తుపట్టినట్టుగా చెప్తున్నాడు.
కనుక ఇప్పటికీ ఆత్మరూపంలో ఉంటే కూడా మనం గుర్తుపట్టొచ్చేమో పరలోకానికి వెళ్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఏజ్ అనేది వృద్ధాప్యము, వృద్ధుడైన మహిమ శరీరం గలవాడు, మధ్య వయస్కుడైన మహిమ శరీరం గలవాడు అలా ఉండదు. యావరేజ్ ఏజే ఉంటుంది. ఇంచుమించు బైబిల్ పండితుల అభిప్రాయం 30 అని చెప్పి ఒక అభిప్రాయానికి వస్తారు పరలోకంలో. సంతోషమే కదా. ఒకవేళ 70-80 ఏళ్ళు ఉంటే పరలోకానికి వెళ్తే 30 ఇయర్స్కి వెళ్ళిపోతాం మనం. చాలా సంతోషం కదండి. మా చిన్నప్పుడే బాగుండేది, ఇప్పుడు ఎముకలు నొప్పి వస్తున్నాయి, తలనొప్పి వస్తుంది, లేనిపోని జబ్బులు వస్తాయని బాధపడుతున్నాం కదా. అక్కడ ఆ బాధే లేదు. అందరం యావరేజ్ 30. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే పరలోకంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నివసించని, పరలోకంలో ప్రవేశించలేని గుంపు మీకు బాగా తెలుసు. ఆ గుంపుల గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా ప్రభు ఎందుకు 21వ అధ్యాయంలో రాయించాడు, ఎందుకు రాయించాడు అనే దాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకొని, ఎవరు ఆ పరలోకంలో నివసించడానికి అర్హులు కారు అనే విషయాన్ని చూస్తే, మొట్టమొదటిగా పిరికివారు అని రాయబడి ఉంది. కవర్డ్స్, పిరికివారు. ఎవరు పిరికివారు అంటే, పామును చూసి భయపడేవాళ్ళు, కుక్కను చూసి భయపడేవాళ్ళు, నక్కను చూసి భయపడేవాళ్ళ, బల్లిని చూసి భయపడేవాళ్ళ? కాదు కాదు కాదండి. ఈ పిరికివారు అంటే ఎవరో తెలుసండి? యేసుక్రీస్తుని నమ్ముకొని కూడా, ఏమండి, ఇక అన్ని జనుల గురించి మనకు అనవసరం. అన్ని జనులు ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళే స్థలం ఏంటో మీకు ఈ పాటికి తెలుసు. మరి ఎందుకు ప్రభు 21వ అధ్యాయంలో పరలోకంలో ప్రవేశింపలేని వారిని గురించి రాయించాడు అని ఆలోచిస్తే, ఇది క్రైస్తవుల గురించి రాయించిన మాట, మన గురించి రాయించిన మాట, రక్షణ పొందిన వారిని గురించి రాసిన మాట. రక్షణ పొందిన వారిలో పిరికివారు ఉంటారు కొందరు. వీళ్ళు ఏం చేస్తారంటే, ప్రభువుకు సాక్షులుగా బహిరంగంగా బతకలేరు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 33వ వాక్యం, లూకా సువార్త 12వ అధ్యాయం 9వ వాక్యం. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకోనని వాడు నేను పరలోకంలో నా తండ్రి ఎదుట ఒప్పుకొనను. పరలోకంలో తండ్రి ఎదుట వీడు నీకు తెలుసా అని ప్రభు అయిన యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు అడిగితే, ఇతను ఎవరో నాకు తెలియదు అంటాడు. మరి బాప్తిసం పొందాను అంటున్నాడు కదా, పొందాను అంటున్నాడా? ఇతను నన్ను గురించి సాక్షిగా బతకలేదు కదా, కాబట్టి నాకు తెలియదు అంటాడు. కుమారుడు తెలియదు అన్న తర్వాత తండ్రి అయిన దేవుడికి కూడా తెలియదు. అందుకనే మనుషుల ఎదుట యేసు నామాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకోని వాడు పిరికివాడు. లూకా 12:9లో కూడా కులానికి భయపడో, మతానికి భయపడో, ఏమన్నా అనుకుంటారేమోనని బైబిల్ని చీరలోనో జేబులోనో దాచిపెట్టుకొని చదువుకునే వాడు కూడా పిరికివాడే. ఇలాంటి వాడు కూడా పరలోకానికి పాత్రుడు కాడు. క్రైస్తవుల్లో పిరికివారు, యేసుక్రీస్తుకు బహిరంగ సాక్షులు కాని వారు పరలోక రాజ్యానికి పాత్రులు, పరలోకంలో చేరలేరు. నెంబర్ 2, పిరికివారు, అవిశ్వాసులు. వీరెవరండి అవిశ్వాసులు? మనందరం విశ్వాసులం కదా. మనలో అవిశ్వాసం అనే ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది? ఎస్, అవిశ్వాసులు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, యేసు ప్రభుని విశ్వసించామని చెప్తారు, కానీ యేసు ప్రభు తిరిగి వస్తాడని నమ్మకం ఉందా అని అడిగితే, నాకు అంత పెద్ద నమ్మకం లేదండి, డౌటే అంటారు. అంటే వీరిలో ఉన్న విశ్వాస పరిమాణం ఎంతో గుర్తుపట్టండి. విశ్వాసి అంటే ఎవరంటే, పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందో దానిని నమ్మగలిగేవాడు విశ్వాసి. పరిశుద్ధ గ్రంథంలో చెప్పిన దానిని గూర్చి సందేహించేవాడు అవిశ్వాసి. క్రైస్తవుడే కానీ అవిశ్వాసి. ఇలాంటి వాళ్ళు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు. ఇంకా అవిశ్వాసులు అంటే మరొక మాట చెప్పండి అని మీరు అడిగితే, ఇప్పుడు యేసుప్రభుని నమ్మని వాళ్ళందరూ అవిశ్వాసులే. వాళ్ళు ఎక్కడికి వెళ్తారో మీకు బాగా తెలుసు. ధవళ సింహాసనం ఎదుట నిత్య అగ్నిగుండానికి వెళ్తారని మీకు తెలుసు. మరి ఇక్కడ అవిశ్వాసులు ఎవరు? 21వ అధ్యాయంలో చెప్తాను. యేసుప్రభుని నమ్ముకుంటారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 22-23 వాక్యాల్లో కొన్ని విత్తనాలట ముళ్ళ పొదల్లో పడ్డాయట. ఆ ముళ్ళ పొదలు ఎదిగి ఆ విత్తనాలు చిన్న మొక్కలు ఎదిగితే వాటిని అణిచేసేయంట. దానికి అర్థం ఏం చెప్పాడు ప్రభు అంటే, కొన్ని శ్రమలు శోధనలు వచ్చినప్పుడు తట్టుకోలేని విశ్వాసులు అనబడిన వారు వీళ్ళు అవిశ్వాసులు. యేసుప్రభుని నమ్ముకుంటారు. కొన్ని శ్రమలు రాంగులోనే ఏమండి, బంధువులందరూ వచ్చి మనమేంటి యేసుప్రభుని నమ్ముకోవటం, మన కులం ఏంటి అన్నారు అనుకోండి, కొన్ని రోజులు పోరాడతారు, తర్వాత బ్యాక్కి వెళ్ళిపోతారు.
వీళ్ళందరూ అవిశ్వాసులు. బాప్తిజం పొందారు కానీ అవిశ్వాసులే. బ్యాక్ వాళ్ళందరూ కూడా బ్లాక్ సిడన్ పీపుల్ అనమాట, వెనకంజి వేసిన వారు. వీళ్ళని అవిశ్వాసులు అంటుంది బైబిల్. క్రైస్తవ అవిశ్వాసులు, వీళ్ళకు కూడా పరలోకంలో స్థానం లేదు. మూడవది అసహ్యులు. ఇక దీనికి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఫిల్దీ పీపుల్. ఇక పలుమార్లు గద్దించిన, మారు మనసు పొందాడు, రక్షణ పొందాను అంటాడు, 3 సార్లు బాప్తిజం పొందాను అంటాడు, కానీ పలుమార్లు గద్దించిన ఆ పాపం చేయకుండా మాత్రం మానడు. అదేమంటే ఏమంటాడు, నాకు పరలోకం గ్యారంటీ అంటాడు. ఇలాంటి దుర్మార్గులు చాలా మంది క్రైస్తవ సమాజంలో మనం చూడొచ్చు. ఇలాంటి వాళ్ళని బైబిల్ అంటుంది ఫిల్దీ పీపుల్ అంటుంది, అసహ్యులు. క్రైస్తవ్యంలో అసహ్యులు. వీళ్ళకు కూడా పరలోకంలో చోట్లేదు. తరువాత నరహంతకులు, మర్డర్స్ అంటే ఏంటండి? క్రైస్తవుడు మర్డర్ చేయటం ఏంటండి? మీకు ఒక అనుమానం రావచ్చు. మర్డర్స్ అంటే క్రైస్తవుడు సాధారణంగా కత్తితో ఎవరిని చంపడం, కానీ మాటలతో చంపుతాడు. ఇలాంటి వాళ్ళు మీ సంఘాల్లో మీరు చూడొచ్చు, మనలో కూడా కొంతమంది ఉండొచ్చు. సంఘాల్లో విశ్వాసాలు ఎందుకనాలి, మనలో కొంతమంది ఉండొచ్చు. సామెతల గ్రంథం 12:18 రాయబడింది, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరని ఉంది. అంటే వాడు చంపడు, మాట అన్నాడంటే ఆ ఎదుటివాడు చచ్చిపోవాలనిపిస్తుంది అనమాట. ఇంత క్రూరంగా మాట్లాడతాడు ఏంట్రా వీడు అనిపిస్తుంది మనకి. ఒకసారి మా పాప నన్ను అనింది, నాన్న నీ మాట చాలా కఠినంగా ఉంటుంది, అందుకే అమ్మ బాధపడింది కావాలంటది. నాకు ఆలోచించా ఆ రోజున, ఎందుకు నా మాట కఠినంగా ఎందుకుంది? ఒక రకంగా ఆ రోజు ఆ మాట అన్న దగ్గర నుంచి నేను మార్చుకున్నాను ఆ పద్ధతిని. ఎందుకంటే కొంచెం సౌమ్యంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయడం మంచిది. తిట్టరు కొట్టరండి, వాళ్ళు మాట్లాడే మాటే మనిషిని కత్తితో పొడిచినట్టు ఉంటుంది. కొంతమంది అంటారు, అన్ని మాటలు అనే బదులు నన్ను చంపేయచ్చుగా అంటుంటారు కొంతమంది. పుట్టుపూర్వోత్తరాలని ఎత్తి మాట్లాడతారు కొంతమంది, క్రైస్తవులే. ఇలాంటి వాళ్ళు మర్డర్స్, మూర్ఖపు మాటలు మాట్లాడేవాళ్ళు. క్రైస్తవులుగా ఉండి మూర్ఖపు మాటలు మాట్లాడేవాళ్ళు జీవితకాలం మాట్లాడుతూనే ఉంటారు, మారరు వాళ్ళు. ఇలాంటి వాళ్ళని బైబిల్ అంటుంది క్రైస్తవుల్లో నరహంతకులు. వీళ్ళకు కూడా పరలోక రాజ్యంలో చోట్లేదు. నెక్స్ట్ వ్యభిచారులు. క్రైస్తవుల్లో వ్యభిచారులు ఏంటండి? క్రైస్తవుల్లో వ్యభిచారులు ఉంటారా? బహిరంగంగా ఉండరండి, కానీ ఇంటర్నల్గా ఆ స్పిరిట్ ఉంటుందండి. వ్యభిచారం చేస్తేనే పాపం కాదు, మోహపు చూపు చూస్తే కూడా వ్యభిచారంతో సమానం. యేసుప్రభు స్వయంగా చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షింపబడిన మనలో మోహపు చూపు అనేది చావాలి ఖచ్చితంగా. అది చివరిదాకా చావకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశింపలేము. ఏ పాపం చేయలేం మనం, పాపం అన్ని బాగానే ఉన్నాం, కానీ ఆ మనసులో ఆ కోరికలు అనేవి చంపకపోతే పరలోక రాజ్యం లేదు. ఈ మాట విన్నప్పుడు నాకు భయమేస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి మనుషుడు ఫ్లష్లోనే ఉన్నాడు, శరీరంలో ఉన్నాడు. శరీరానికి కోరికలు ఉంటాయి, కానీ దాన్ని చంపండి. కొలసి 3:1-2-3 అంటాడు, శరీరాశల్ని చంపండి అంటాడు. ప్రతిరోజు పశ్చాత్తాపడుతూనే ఉండాలి, ప్రభువా ఈ ఆలోచన నాలో రాకుండా చేయమని. ఒకవేళ వస్తే చివరికి పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఈ ఆలోచన గలవాడు ప్రవేశింపలేడు, సరి చేసుకోవాల్సిందే. మాంత్రికులు, ప్రియమైన దేవుని బిడ్డలారా, సార్సరర్స్. క్రైస్తవుల్లో మాంత్రికులు ఎవరు? వీళ్ళేం మంత్రాలు చేయరు, వీళ్ళు జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తారు, వీళ్ళు చేతపళ్ళు చేసేవాళ్ళ దగ్గరికి వెళ్తారు, జ్యోతిష్యాలు అడుగుతారు. మా జీవితం ఎట్టుంది, నా కొడుకు జీవితం ఎట్టుంది, నా కూతురు పెళ్ళి ఎప్పుడు అవుద్దని అడుగుతారు. ఎవరు వీళ్ళు? క్రైస్తవులు. అన్యుల సంగతి నేను మాట్లాడలా, అన్యులు ఎలాగో చేస్తారు, వాళ్ళు వెళ్ళే స్థలం మనకు తెలుసు. కానీ క్రైస్తవుల్లో జ్యోతిష్యాన్ని చూసేవాళ్ళు, సోదెగాండ్రను పిలిపించుకునేవాళ్ళు, చేతపళ్ళు లేకపోతే మంత్రతంత్రాలు యంత్రాలు కట్టించుకోవడానికి ప్రయత్నం చేసే క్రైస్తవులు, వీళ్ళందరూ కూడా సార్సరర్సే, మాంత్రికులే. ద్వితీయోపదేశకాండం 23:23 దేవుడు మాంత్రికుల విద్యల్ని అసహించుకుంటాడు. ఆస్ట్రాలజీ ఇవన్నీ కూడా దేవుడికి అసహ్యమైన కార్యాలు.
క్రైస్తవుల్లో ఎవడైనా ఈ పని చేస్తున్నాడు అంటే అతడు పరలోక రాజ్యానికి పాత్రుడు కాడు. అంటే జ్యోతిష్యం చెప్పే క్రైస్తవుడు కాదు, చెప్పించుకునే క్రైస్తవుడు కూడా. పిల్ల పెళ్లి కావాలి, మనం కన్వర్ట్ అయ్యాం, ప్రభు దగ్గరికి వచ్చాం, ఒకసారి వెళ్ళి పంతులు గారిని అడిగొద్దాం ఏ మంచి రోజు ఏదో అని వెళ్ళే ప్రతి క్రైస్తవుడు కూడా నిత్య నరకాగ్నికి పాత్రుడు. నిత్యరాజ్యంలో ప్రవేశించడు. మరి ఎక్కడ ఉంటాడో తెలియదు, ఆకాశానికి భూమికి మధ్య వేలాడబడతాడేమో నాకు తెలియదు. కానీ మొత్తం మీద పరలోకంలో మాత్రం మాంత్రికులు, మాంత్రిక విద్యను అభ్యసించేవాళ్ళు, మాంత్రికుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు, జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు, మంచి రోజులు చెడ్డ రోజులు చూసుకునేవాళ్ళు ఉండరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విగ్రహారాధికులు, క్రైస్తవుల విగ్రహారాధికులు ఏంటండి? ఇది ఒక పెద్ద సమస్య. క్రైస్తవుల విగ్రహారాధికులు అంటే ఎవరో కాదండి. క్రైస్తవుల విగ్రహారాధికులు అంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వాక్యం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వాక్యం. ఇక్కడ ప్రభు స్వయంగా చెప్పాడు, మీరు తల్లినైనను తండ్రినైనా నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే నా రాజ్యానికి పాత్రుడు కాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉద్యోగాన్నైనా, వ్యాపారాన్నైనా, పిల్లలనైనా, కుటుంబాన్నైనా యేసుక్రీస్తు కంటే ఎక్కువగా ప్రేమించి దేవుని మందిరానికే దూరం అయిపోయే క్రైస్తవుడు పరలోక రాజ్యానికి పాత్రుడు కాడు. కారణం అతని యొక్క విగ్రహం ఏంటంటే అతని కుటుంబం, అతని యొక్క విగ్రహం ఏంటంటే అతని ఉద్యోగం, అతని విగ్రహం ఏంటంటే అతని యొక్క వ్యాపారాలు చేయొద్దు, లేదంటే ఉద్యోగాలు చేయొద్దు, కుటుంబాలు చూసుకోవద్దని చెప్పట్లా. కానీ ఏది చేసినా మన మనసు నిండా ఉండాల్సింది ప్రభు అయిన యేసుక్రీస్తు. అలా కానిది సంపూర్ణంగా విగ్రహారాధన అవుతుంది. ఈ రోజున కుటుంబాల కొరకు, ఈ రోజున పిల్లల కొరకు, ఉద్యోగాల వ్యాపారాల కొరకు దేవుని మందిరానికి వెళ్లకుండా ఆగిపోయే క్రైస్తవులు ఎంతో మంది ఉన్నారు. వీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు. అబద్ధికులు, లయర్స్. క్రైస్తవులు అబద్ధికులు ఎవరండి? కరెక్టేనండి. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో అననీయ సప్ఫీరా ఇద్దరు కూడా క్రైస్తవులే. మొదటి శతాబ్దంలో మారు మనసు పొందిన వారే. కానీ డబ్బు దగ్గరకు వచ్చేటప్పటికల్లా పేతురుతో అబద్ధం చెప్పడానికి ప్రయత్నం చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం 10 రూపాయలు దేవుని మందిరానికి ఇచ్చినా పర్వాలేదు. కానీ 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలని చెప్పడం కానీ, 100 రూపాయలు ఇస్తానని 10 రూపాయలు ఇవ్వడం కానీ అబద్ధమే డబ్బు పరంగా చూస్తే. ఒక క్రైస్తవుడిగా అబద్ధ ప్రమాణం చేసినా ఘోరమైన పాపమే. పశ్చాత్తాపడకుండా అబద్ధం అనే పాపాన్ని కొనసాగించుకుంటూ కనుక మనం వెళ్తే పరలోక రాజ్యంలో ప్రవేశించే అవకాశం లేదు. కనుక వీరందరూ కూడా మండుచున్న అగ్ని గంధకముల్లో పాలుబంపులు పొందుతారు. కనుక క్రైస్తవుల్లో కూడా ఈ లక్షణాలు కలిగిన వారు రెండవ మరణంలో పాలుబంపులు పొందుతారు. మారు మనసు పొందారు, బాప్తిసం పొందారు, పరిశుద్ధాత్మ అభిషేకం అని చెప్పి అన్ని భాషలు మాట్లాడి గంతులేశారు. అయినా ఈ 8 లక్షణాలు ఉన్నాయి కనుక ఎవరిలోనూ ఉంటే వాళ్ళు కూడా అగ్ని గంధకాల్లో పాలుబంపులు పొందుతారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చివరిలో ఎక్కడైతే అగ్నిగుండంలో ఉన్నారో సాతాను, ఫాల్స్ ప్రాఫెట్, యాంటీ క్రైస్ట్ మరియు విగ్రహారాధికులు, యేసు ప్రభువుని ఎరగని వారు అగ్నిగుండంలో ఉన్నారు. క్రైస్తవుల్లో కూడా ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు ఆ అగ్నిగుండానికి వెళ్తారు. కనుక క్రైస్తవులమైన మనం బహు జాగ్రత్తగా ఉండాలని ప్రభు హెచ్చరించడం కోసమే పరలోకాన్ని గురించి రాస్తూ 8 లక్షణాలు కలిగిన వారిని గురించి రాశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట జ్ఞప్తిలో ఉంచుకొని ఈ లక్షణాలు ఏమైనా మనలో ఉన్నాయేమో పరిశీలించుకొని ఆ శాశ్వత ఆనందాన్ని కలిగించే, ఆకలి దప్పులు లేని, సూర్యచంద్రులు అక్కర్లేని, వ్యాధి బాధలు లేని, మరణము లేని ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఈ లక్షణాలు అడ్డుబండలుగా ఉంటాయి కనుక క్రైస్తవులమైన మనం వీటిని తొలగించుకొని భక్తితో, పరిశుద్ధ ప్రవర్తనతో ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటూ ఈ మాటలు మనతో సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఖచ్చితంగా ఒకసారి ఈ మాటలు మనందరం కూడా చదువుదాం. ఇది అన్యుల గురించి మాత్రం కాదు. 8 లక్షణాలు అన్యుల గురించి కాదు. అన్యులకు ఆల్రెడీ తీర్పు జరిగిపోయింది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో. ఇక్కడ రాయబడింది పరలోకంలో ప్రవేశింపలేని
క్రైస్తవుల గురించి రాయబడిన మాట ఇది. మిగతా బైబిల్ పండితులు ఏం చెప్పారో నాకు తెలియదు, కానీ నాకు ప్రభు బయలుపరిచింది ఇది. దేవుని స్తోత్రం కలుగునుగా. క్రైస్తవ్యంలో ఉంటూ కూడా ఈ లక్షణాలు కలిగిన వారు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు. పరలోక రాజ్యం దేవుడు నివసించే రాజ్యం, దేవుడితో మనం కాపురం ఉండబోయే రాజ్యం. ఆ రాజ్యంలో ఈ లక్షణాలు కలిగిన వాళ్ళు ప్రవేశించలేరు. కనుక వీటిని ఖచ్చితంగా మనం తొలగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, పశ్చాత్తాపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న విక్రమార్క్ గారు చిన్న ప్రార్థన చేస్తారు.